అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ ప్రజలకు తెలుగుదేశం విజన్ 2024 అనే దాని మీద ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తే సంక్షేమం, అభివృద్ధి ఇవి రెండు కళ్ళు లాంటివి. మరి ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం పేరుతో అభివృద్ధి అని చెప్పి మోసం చేస్తున్నారు. మరి అభివృద్ధి చేసి అభివృద్ధి నుంచి సంక్షేమం చేయడం అనేది ఒక నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమవుతుంది. ఎందుకంటే గతంలో చూసాము, అభివృద్ధిని, సంపదను ఎలా సృష్టించి దాని నుంచి సంక్షేమ పథకాలు ప్రజలకి ఏ రకంగా ఇచ్చారో నారా చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం. అదే క్రమంలో ఈ రోజున మరి రాబోయే రోజుల్లో ఏపీ ప్రజలకు విజన్ 2024 ఎలా ఉంటుందో అనే విషయంపై కొన్ని ముఖ్యమైన అంశాలు మీతో చెప్పడానికి ఈరోజు ముందుకు రావడం జరిగింది. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత చదువుకునే ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 15,000 ఇవ్వబడుతుంది. అలాగే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వబడుతుంది. మహిళలు జిల్లాలో ఎక్కడ ప్రయాణించినా కూడా బస్సులో టికెట్ లేకుండా ప్రయాణించవచ్చు. ఇంట్లో 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్ల ఉంటే ప్రతి నెల 1,500 రూపాయలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000. నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3,000 రూపాయల చొప్పున తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఇవ్వబోతుంది. దాంతోపాటు 20 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అలాగే నీటి సమస్య లేకుండా ప్రతి ఇంటికి నీటి కుళాయి ఉచితంగా ఇవ్వబడుతుంది. మరి వాలంటీర్లకి వాళ్ళ ఉద్యోగాలకి ఎటువంటి ఇబ్బంది లేదు. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ల ఒక స్కిల్ని గుర్తించి వాళ్ళ స్కిల్ని డెవలప్ చేసి మెరుగైన మరి జీతాలు రావడానికి వారి విషయంలో కృషి చేస్తామని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రైతుకి ఏటా 20,000 రూపాయలు రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఇవ్వబోతుంది. మరి గతంలో చూస్తే తెలుగుదేశం హయాంలో దాదాపు 13 లక్షల టిట్కో ఇళ్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల పేరున మరి ఎక్కడో ఊరు చివరన లేకపోతే చెరువులో ఇచ్చి మరి దాంట్లో కట్టుకున్నా కూడా బిల్స్ రాక సగం ఆగిపోవడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే మరి సంక్షేమం పేరుతో 1,000-2,000 ఇచ్చి అభివృద్ధిని దూరం చేసి ఆంధ్రప్రదేశ్ని అంధకార రాష్ట్రంగా మార్చింది వైసీపీ ప్రభుత్వం. రేపు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో మరి కంపెనీలు అధిక సంఖ్యలో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి రూపంలో రావడం, దాని నుంచి మంచి ఉద్యోగాల అవకాశాలు కల్పించడం, చదువుకున్న చదువుకి మెరుగైన ఉద్యోగం వారు చేసేదానికి అవకాశం కల్పించడం, మరి ఆ మెరుగైన జీతాల నుంచి ట్యాక్స్ కట్టి దాని నుంచి మరి అభివృద్ధి నుంచి సంక్షేమం ఇవ్వడమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం పార్టీ యొక్క లక్ష్యం. రాజధాని విషయంలో అమరావతి రాజధాని ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగింది. మరి కుర్చీ ఎక్కిన తర్వాత అమరావతి రాజధాని విషయంలో ఎటువంటి అరాచకాలు జరిగాయో అందరూ చూసాము. 3 రాజధానులు చెప్పారు, కనీసం ఒక రాజధాని కూడా కట్టలేదు. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి ఒక మంచి రాజధానిని నిర్మించడానికి మరి సంకల్పం తీసుకుంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం. మనము తెలుగుదేశాన్ని రెండోసారి గెలిపించుంటే అమరావతి పనికి పూర్తయ్యేది, పోలవరం పూర్తయ్యేది, చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పూర్తయ్యేది. మరి ఈ రోజున ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా ముందుకు వెళ్లకుండా రివర్స్ టెండరింగ్ పేరుతోటి అన్ని మూలకు పడ్డాయి. దీనికి మరి ఇవాళ ఇలాంటి చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి, ఒక గ్లోబల్ బ్రాండింగ్ కావాలి, ఒక విజన్ ఉన్న నాయకుడు కావాలి. అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమవుతుంది. దీనికి తోడు
ప్రజల సంక్షేమం గురించి ఎప్పుడూ పోరాడే వ్యక్తి మన భీమ్లా నాయక్, భగత్ సింగ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. పాలసీల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు 3 పిల్లలు అంటారు. రాజధాని గురించి మాట్లాడితే అవి సినిమా డైలాగులు అంటారు. ఏ విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఒక సీరియస్ కమిట్మెంట్ తీసుకుని అది పూర్తి చేసే విధానం వైసీపీ ప్రభుత్వం కనిపించడం లేదు. కావున ప్రజలారా మీరంతా కూడా ఆలోచించండి. సంక్షేమం, అభివృద్ధి ఉంటేనే ఏ గ్రామమైనా, ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రమైనా కూడా మరి ప్రపంచ స్థాయిలో పోటీ పడడానికి ఉంటుంది. మరి అలాగా మన తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న యువతి కానివ్వండి, పేద ప్రజలు కానివ్వండి, మధ్యతరగతి కానివ్వండి, మీ యొక్క జీవన విధానం పెరగాలంటే, మీ యొక్క జీవితంలో మార్పులు రావాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయండి. మరి నన్ను చింతలపూడి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించండి. మన గోదావరి జిల్లా అల్లుడైన పుట్ట మహేష్ యాదవ్ గారు ఎంపీగా నుంచున్నారు. ఆయన ఒక మంచి వ్యాపారవేత్త, మరి అలాగే సేవా గుణమున్న వ్యక్తి. అభివృద్ధి విషయంలో తనకు ఒక విజన్ ఉంది. మరి మా ఇద్దరిని ఆశీర్వదించి మీ సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను అసెంబ్లీకి, మహేష్ యాదవ్ గారిని పార్లమెంట్ పంపిస్తే తప్పకుండా చింతలపూడిని త్వరలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం చూస్తారని నేను నమ్ముతున్నాను. నాకు అవకాశం ఇచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.